నమస్తే. నేను మీ బాబీ ఉర్ద్. బీబీసీ వాయిస్ ఛానల్లోని వారం వారం వార్తా సమాహారం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్ర స్థాయిలో జరిగిన కొన్ని ముఖ్య సంఘటనల విశేషాలను నేను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. వాటిలో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న వార్త, అటు సోషల్ మీడియాలోను, మెయిన్ స్ట్రీమ్ మీడియాలోను పతాక శీర్షికలను ఆక్యుపై చేసిన ఈ వార్త మహిళా బిల్లుకు సంబంధించింది. చాలా సందిగ్ధత, ఉత్కంఠ మధ్య లోక్సభలో ప్రవేశపెట్టిన మహిళా సవరణ బిల్లు ఎట్టకేలకు వీగిపోయింది. 2/3 మెజారిటీ అంటే 2/3 మెజారిటీ రాని పక్షంలో ఆ బిల్లు ఓకే కావటం అనేది జరగదు. అదేవిధంగా ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లుతో ముడిపెట్టి ప్రవేశపెట్టడం కాస్తంత ఆసక్తిగా మారింది. అంటే ప్రతిపక్షాలను ఇరుకున పెట్టేందుకే ఈ ప్రయత్నాలు చేశాయనే వాదన ఒక పక్క వినిపిస్తున్నప్పటికీ ఎట్టకేలకు దానికి ముందు బిల్లు ప్రవేశపెట్టే ముందు చాలా వాదోపవాదాలు జరిగాయి, చర్చలు జరిగాయి. వివిధ రాష్ట్రాల నుంచి అలాగే ప్రతిపక్ష పార్టీల నుంచి తమ వాదనలు వినిపించారు. దక్షిణాది రాష్ట్రాలకు దీనివల్ల చాలా నష్టం వాటిల్లుతుందని ఒక ప్రక్క వాదన ఉండగా, అలాంటిదేం లేదు. పైగా దక్షిణాది రాష్ట్రాలకు మరిన్ని సీట్లు పెరుగుతాయని కూడా ఆ కేంద్రం నమ్మబలికే ప్రయత్నం కూడా చేసింది. అయితే ఎట్టకేలకు శుక్రవారం నాడు ఈ బిల్లు ప్రవేశపెట్టడంతో అనుకూలంగా 290 మంది, వ్యతిరేకంగా 230 మంది ఓటు వేశారు. ఈ బిల్లు ఓకే కావడానికి, అంటే ఆ బిల్లు సఫలం కావడానికి 352 మంది సభ్యుల మద్దతు కావాల్సి ఉంది. దాన్నే మనం 2/3 మెజారిటీ అంటాం. అది సాధించలేకపోవడంతో బిల్లు వీగిపోయినట్టయింది. దానికి ముందు, ఈ బిల్లు వీగిపోవడానికి ముందు, లేకపోతే ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి ముందు చాలా తతంగమే నడిచిందని భావించాలి. ఒక విధంగా ఎన్డీఏ కూటమి ప్రతిపక్షాలను, ముఖ్యంగా ఇండియా ప్రతిపక్షాలను ఇరకాటంలో పెట్టేలాగానే ఈ బిల్లును ప్రవేశపెట్టింది. ఎన్డీఏ సర్కారు పనిన పద్మవ్యూహంలో వాస్తవానికి ఆ ప్రతిపక్షాలు గిలగలా కొట్టుకున్నట్టే అనిపించింది. ఎందుకంటే మహిళా బిల్లును వ్యతిరేకించారు అనే ముద్ర వాళ్ళ మీద పడుతుందని, ఏది ఒకవేళ ఓకే చేయకపోతే, ఒకవేళ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేశారు ప్రతిపక్షాలు అనే ఒక అపవాదు కూడా మోయాల్సి వస్తుందని, అదే ముందు అంటాం కదా, మనం ముందు నొయ్య వెనక గొయ్య అనే పరిస్థితి ఆ ప్రతిపక్షాలకు వచ్చింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఖర్గే గారు, అలాగే ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, ఇంకా శశి థరూర్ లాంటి వాళ్ళు మొట్టమొదటి నుంచి ఈ రెండు కలిపి పెట్టడాన్ని, వాస్తవానికి మహిళా బిల్లుకు 2023లోనే దానికి సానుకూల తీర్పు వచ్చింది. దాన్ని యథాతథంగా అమలు చేసి ఉంటే బాగుండేది. కాకపోతే ఈసారి దానికి కొంచెం లింక్ పెట్టి డీలిమిటేషన్తో సీట్లు పెంచినాక, అంటే సీట్లు 50% పెరిగితే మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వడానికి వీలు పడుతుందని ఒక లింకును పెట్టి, అదే పెట్టి కేంద్రం ఈ బిల్లును ప్రవేశపెట్టాలని చూసింది. దీనివల్ల ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు వస్తాయనేది దక్షిణాది రాష్ట్రాల వాదన. అయితే హోంమంత్రి అమిత్ షా దీనికి సంబంధించి క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఆయన చెప్పిన లెక్కల్లో కొంత ఆ దామాషా మిస్ అయినట్టుగా కూడా కనిపించింది. సాక్షాత్తు ప్రధానమంత్రి ఇన్వాల్వ్ అయిపోయి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది ఈ బిల్లు, డీలిమిటేషన్ బిల్ వల్ల అనే వాదన ఒకటి వినిపిస్తుంది. కానీ అందులో వాస్తవం లేదు. వాస్తవానికి దక్షిణాది రాష్ట్రాలు బాగా బెనిఫిట్ పొందుతాయి అని చెప్పి ఆయన మరో లెక్కల కార్యక్రమం కూడా తీసుకొచ్చారు. ఏదేమైనా ప్రతిపక్షాలు దీన్ని విశ్వసించలేదు. మహిళా బిల్లును కనుక ప్రవేశపెట్టాలని ఎన్డీఏ ప్రభుత్వం అనుకుంటే 23లో ప్రవేశపెట్టిన బిల్లుని యథాతథంగా అమలు చేయవచ్చు కదా. మళ్ళీ ఇప్పుడు దీనికి ఈ సీట్లు పెంచినాక 33% ఇవ్వడం అనేదాన్ని ప్రతిపక్షాలని ఇబ్బంది పెట్టడానికి ఇదంతా ఒక పద్మవ్యూహంలాగా చేసిందని చెప్పి విపక్షాలు ఎదురుదాడికి ప్రయత్నించాయి. వాదోపవాదాలు జరిగాయి, రకరకాలుగా జరిగాయి. ఇది తీవ్రమైన అన్యాయం అని చెప్పి కొంతమంది, ప్రజాస్వామ్యానికి విఘాతం అని కొంతమంది, ఎన్నికల కమిషన్కి కోరలు వస్తాయని ఇంకొంతమంది చెప్తే, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అయితే ఒక అడుగు ముందుకు వేసి ఈ బిల్లు ప్రతులను కూడా కాల్చేసేసారు. సో అంత ఆగ్రహావేశాలు ఈ బిల్లుకు సంబంధించి వచ్చాయి. ఇదంతా మహిళల మీద అక్కసుతో చేశారు ఈ విపక్షాలు అని చెప్పి ఆ కోణాన్ని తీసుకోవడం కోసం ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ అది ఫలించినట్టుగా కనిపించట్లేదు.
ఈ రెండింటిని ముడిపెడితే చచ్చినట్టుగా ప్రతిపక్షాలు ఓటేస్తాయి. ఎందుకంటే ఓటు వేయకపోతే మహిళలకు వ్యతిరేకులు అనే ముద్ర పడుతుంది, ఓటు వేస్తేనేమో వాళ్ళకే నష్టం వస్తుందని వాళ్ళు భావిస్తున్నారు. కనుక ఈ నేపథ్యంలో ఇంత జరిగితే మన రాష్ట్రానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, జనసేన పార్టీలు ఈ బిల్లుకు మద్దతు పలకటం అనేది కాస్తంత ఆశ్చర్యం. ఇంకా దక్షిణాది రాష్ట్రాల్లో భాగమైన ఆంధ్రప్రదేశ్ కూడా దీనికి అనుకూలంగా ఓటు వేయటం అనేది బహుశా ఎన్డీఏ పొత్తు ధర్మం అని చెప్పి కూటమి నేతలు, మన రాష్ట్ర కూటమి నేతలు ఉండవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎందువల్ల దీనికి సపోర్ట్ చేసింది అంటే గతంలో బీజేపీతో అంటకాగింది కనుక ఇక భవిష్యత్తులో ఏమైనా అవసరాలు వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో చేసింది. కాకపోతే మరో వ్యూహం కూడా వాళ్ళ మనసులో ఉన్నట్టుగా కనిపిస్తోంది. పైకి మాత్రం మహిళా రిజర్వేషన్లను ఎక్కువ శాతం మహిళలకు ప్రాధాన్యత కల్పించిన పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెసే ముందుంటుంది. 50% కంటే 33% కాదు, 50% దాకా మేము మా పాలనలో వాళ్ళకు వేరు వేరు పదవులు ఇచ్చాము, మంత్రులు ఇచ్చాము, మహిళా మంత్రిని ఉప ముఖ్యమంత్రి చేశాము, ఇలా రకరకాల వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇది 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 బిల్లు ఓకే అవ్వదు, ఈ బిల్లు డెఫినెట్గా వీగిపోతుంది అనే ఉద్దేశంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి మద్దతునిచ్చిందా అనే వాదనలు కూడా ఒక ప్రక్క కనిపిస్తాయి. ఏదేమైనా మన రాష్ట్రం నుంచి మాత్రం దీనికి వ్యతిరేకత కనిపించినట్లుగా అయితే కనిపించట్లేదు. ఇక మనకి ఒకవేళ ఈ బిల్లు కనుక ఓకే, ఈ డీలిమిటేషన్ బిల్లుతో ముడిపెట్టిన బిల్లు కనుక ఓకే అయితే మనకు పార్లమెంట్ సీట్లు ప్రస్తుతం 25 ఉంటే అవి 38కి పెరుగుతాయని అది ఒక లెక్క కట్టారు. అలాగే తెలంగాణలో ఇప్పుడున్న 17 సీట్లు కాకుండా ఇంకా కొంచెం పెరిగిపోయి దానికి 23% దాకా ఓట్లు వచ్చే అవకాశం ఉందని కూడా ఇంకొక వాదన కనిపిస్తోంది. సో మొత్తానికి బిల్లు వీగిపోయిన తర్వాత ఒక పక్క హర్షాతికి రేఖలో, ఒక పక్క ఆందోళనలు కూడా మొదలయ్యాయి. మన వ్యూహం దెబ్బతింది అని చెప్పి ఎన్డీఏ పాలకులు, ఎన్డీఏ నేతలు అనుకుంటూ ఉంటే మనం మొత్తం కలిసికట్టుగా ఉండి దీన్ని ఛేదించగలిగాము, ఈ సమస్యను ఛేదించగలిగామంటే ప్రతిపక్షాలు ఆనందాన్ని వ్యక్తం చేసినట్టుగా అనిపిస్తుంది. ఒక పక్క మమతా బెనర్జీ సంతోషాన్ని వ్యక్తం చేశారు, ప్రజాస్వామ్యం గెలిచింది అని చెప్పి ప్రియాంక గాంధీ చెప్పారు. ఎన్నికల కమిషన్కు కోరలు ఇచ్చేదాన్ని మేము ఆపగలిగామని చెప్పి రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. స్టాలిన్ అయితే తమిళనాడు ప్రజలు ఎన్డీఏ కుట్రలను తిప్పికొట్టగలిగారు, తమిళనాడు ఈ బిల్లును ఓడించింది అని చెప్పి ఆయన క్రెడిట్ తీసుకునే ఒక ప్రయత్నం కూడా చేశారు. ఏదేమైనా మొత్తానికి దశాబ్దాల తరబడి మహిళా రిజర్వేషన్ మీద కొనసాగుతున్న సందిగ్ధత మళ్ళా కామాలాగా మొదలైంది, ఇంకా కొనసాగుతోంది అనే ఒక పరిస్థితి మాత్రం ప్రస్తుతం నెలకొని ఉంది. ఇది జాతీయ వార్తలకు సంబంధించి ఒక ప్రధానమైన వార్త. భారతీయ జనతా పార్టీ ఈ బిల్లు వీగిపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు బయటకు వచ్చి ధర్నా నిర్వహించారు. ఇది మహిళల పట్ల ప్రతిపక్షాలకు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఎంత వ్యతిరేకత ఉన్నదో అనే దాని మీద మహిళే అధ్యక్షురాలుగా కొన్నాళ్ళు కొనసాగిన ఆ పార్టీ మహిళల పట్ల ఎందుకు ఇంత వ్యతిరేకత వ్యక్తం చేస్తుందో అని చెప్పి వాళ్ళు దుమ్మెత్తిపోశారు. అది ఒక సంఘటనగా చెప్పుకోవాలి. మహిళలకు సాధికారత రాకుండా చేశారని మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా కొంత ఆవేదన వ్యక్తం చేసినట్టుగా కనిపిస్తోంది. ఇది మహిళా సాధికారికత లేకపోతే మహిళా బిల్లుకు సంబంధించి ఓటింగ్లో ఆ బిల్లు ఓడిపోవటం అనేది జరిగింది. ఆశ్చర్యం ఏంటి, మొదటి నుంచి ఇది వ్యూహాత్మకంగా చేస్తున్నది అని చెప్పడానికి బలం చేకూరుస్తూ ఈ బిల్లు వీగిపోగానే మిగతా 2 బిల్లులు, ఏ బిల్లులు అయితే ప్రవేశపెట్టాలనుకుందో ఎన్డీఏ ప్రభుత్వం వాటిని వెనక్కి తీసేసుకుంది. అంటే దానిలో వ్యూహాత్మకంగానే ఈ పని చేసిందని, మహిళా బిల్లుని ఒక బూచిగా చూపిందనే వాదన ఇప్పుడు బలపడినట్టుగా అయ్యింది అని చాలామంది కూడా భావిస్తూ ఉన్నారు. ఇంకా మన రాష్ట్రానికి సంబంధించి ఒక సంచలనమనాలు లేకపోతే అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఒక అంశం అనుకోవాలంటే యువశక్తికి పార్టీ పగ్గాలు అప్పగించినట్టయింది మన రాష్ట్రంలో. యువగళం పేరుతో రాష్ట్రం అంతా కలిదిరిగి యువతరం తాలూకు మద్దతు కూడగట్టుకున్న మంత్రి నారా లోకేష్కి ఇప్పుడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా, ఎలివేషన్ వచ్చింది ఆయనకి. సో ఇన్నాళ్ళు యువశక్తి ముందుకెళ్ళాలి, లేకపోతే యువ నాయకత్వం ముందుకెళ్ళాలి, చంద్రబాబు అనంతరం పరిస్థితి ఏంటి అనే దాని మీద రకరకాల ఊహాగానాలు వచ్చినప్పటికీ ఆ ఊహలు అన్నీ ఊహలు కాదు వాస్తవాలే అని నిరూపిస్తూ
ఇప్పుడు నేషనల్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ గారిని నియమించడం అనేది ఒక ఆసక్తికరమైన రాజకీయ మలుపుగా మన రాష్ట్రంలో భావించాలి. ఆయన కూడా ఆ పదవి లభించిన వెంటనే తన టీంను ఆయన అనౌన్స్ చేశారు. ఆ టీంలో దాదాపు 75% యూత్ని ఆయన ఉంచుకున్నారు. రాబోయే తరం యువతరానిదే కనుక యువకులు ప్రక్కనుంటే తాను ఏమైనా సాధించవచ్చును అని చెప్పి ఆయన భావిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇక రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు కొనసాగుతారు. కానీ ఇక అత్యంత కీలకమైన నిర్ణయాలన్నీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న నారా లోకేష్ గారే తీసుకుంటారనే ఒక వాదన కూడా కనిపిస్తూ ఉంది. జాతీయ ప్రధాన కార్యదర్శులుగా లోకేష్ గారు మంచి వాళ్ళని, అంటే యువకుల్ని శక్తివంతంగా పనిచేసే వాళ్ళని తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. వాళ్ళలో సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు, అలాగే కెలారి రాజేష్ గారు, అలాగే శబరి ఆవిడ కూడా దేర్ ఆల్ యూత్, వాళ్ళని ఆయన తన టీంలోకి తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. అలాగే 32 మందిని జాతీయ కమిటీలోకి, 189 మందిని రాష్ట్ర కమిటీల్లోకి నియామకం కూడా చక్కచక్క జరిగిపోయింది. మనం అనుకున్నట్టు వీళ్ళందరిలో 75% యువకులు ఉండేలాగా చూసుకున్నట్టుగా కనిపిస్తుంది. రాష్ట్ర కమిటీలో ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. 51 మంది మహిళలకు కూడా ఈ కమిటీల్లో, అటు రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీల్లో ప్రాధాన్యత కల్పించినట్టుగా కనిపిస్తుంది. ఇక పొలిట్ బ్యూరో సభ్యులు అనగానే ఒక స్టేచర్ ఉన్న వాళ్ళని, లేకపోతే రాష్ట్ర స్థాయిలో అనుభవం ఉన్న నాయకులని ఇన్నాళ్ళు నియమిస్తూ వచ్చారు. కాకపోతే ఈసారి అనూహ్యంగా, అంటే దాన్ని విప్లవాత్మక వనాలు లేకపోతే ఏమనాలో తెలియదు కానీ మొత్తానికి మండల స్థాయి నుంచి కూడా ఒక 2 సభ్యులను ఈసారి పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. మంగళగిరి ప్రాంతానికి చెందిన గుత్తికొండ ధనంజయరావు, ఆయన్ని చాలా కాలం నుంచి పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన పనిచేస్తున్నారు. ఆయనను పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. అలాగే గజపతి నగరం మండలం గంట్యాడ శ్రీదేవిని కూడా దీనిలోకి ఆ పొలిట్ బ్యూరోలోకి తీసుకున్న ఆ వైనం కనుక చూస్తూ ఉంటే పార్టీకి క్రమశిక్షణతో పనిచేసే వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా పర్వాలేదు అని చెప్పి ఆ పార్టీ భావించినట్టుగా కనిపిస్తోంది. అసలు ఏ ప్రాతిపదిక మీద ఇలాంటి వాళ్ళందరూ నియమించారంటే ఏకైక లక్ష్యం ఒకటే అనిపిస్తోంది. ఏంటంటే వైసీపీని ఎవరైతే అడ్డగోలుగా వ్యతిరేకిస్తారో, లేకపోతే వాళ్ళు చేస్తున్న విమర్శల్ని ఘాటుగా తిప్పికొడతారో, వైసీపీ దురఘాతాలను, పాలనను ఎవరైతే ఎండగడతారో అలాంటి వాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి భావించినట్టు కనిపిస్తుంది. గతంలో ఆ పనులన్నింటిలో సిద్ధహస్తులైన పట్టాభికి ఆ స్పోక్స్మెన్ పదవి ఇచ్చారు. ఇప్పుడు కూడా అలాగే ఆ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముప్పు తిప్పలు పెట్టి కొంతమందిని ఎన్నుకొని స్పోక్స్మెన్స్గా, అంటే అధికార ప్రతినిధులుగా తీసుకున్న వాళ్ళల్లో ఆనం వెంకటనారాయణ రెడ్డి తెలుసు కదా, ఆయనకి వేరే నిక్నేమ్ కూడా ఉంది, అది మనం చెప్పకూడదు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నీలాయపాలెపు విజయ్ కుమార్, ఆయన మాటలతోనే కాక మంచి ఎడిటోరియల్స్ కూడా ఆయన రాస్తారు. ఆయన్ని అలాగే విజయనగరం, అంటే పాత్రికేయ వృత్తి నుంచి వచ్చిన కలిశెట్టి అప్పలనాయుడిని, కన్నేటి కృష్ణప్రసాద్ ఐపీఎస్ ఆర్ని, అలాగే బీకే పార్థసారని, వీళ్ళందరినీ జాతీయ స్థాయిలో అధికార ప్రతినిధులుగా నియమించుకోవటం కూడా జరిగింది. ఇంకొంతమంది సీనియర్ నాయకులను కూడా అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని కూడా పార్టీలకు తీసుకున్నారు. యాతావాత చూస్తే ఇందులో తప్పనిసరిగా లోకేష్ గారి ముద్ర కనిపిస్తున్నట్టుగా మనకు స్పష్టమవుతుంది. ఎందుకంటే భవిష్యత్తు నాయకులు ఆయనే కనుక ఆయనకు అనుగుణంగా ఒక టీంని ఏర్పాటు చేసుకుంటే రేపు ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఆ టీము తనకు అండదండలుగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ టీంలోని కూర్పులన్నీ చేసుకున్నారనే ఒక వాదన కూడా వినిపిస్తుంది. అది పార్టీ భవిష్యత్తుకు బాగా ఉపయోగపడుతుందని కూడా భావించాలి. నారా లోకేష్ నేతృత్వంలో పార్టీ మరింత బలోపేతమై 29లో తప్పనిసరిగా అధికారంలోకి రావాలనే ఉవ్విళ్ళూరుతున్న నేపథ్యంలో ఇప్పుడు జరిగిన ఈ సంఘటన చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఆ మధ్య ఒకనొక సమావేశంలో చెప్తూ ఇండియా టుడే ఎన్క్లేవ్లో కాన్క్లేవ్లో మాట్లాడుతున్నప్పుడు 29లో మీరే వస్తున్నారా అని
యాంకర్ ప్రశ్న వేస్తే అవును మేము వస్తున్నాము అని నేను చెప్పాను. కాకుంటే నాకు లొకేషన్ మన పవన్ కళ్యాణ్ అన్న ఫోన్ చేసి అదేంటి మనం 3 సార్లు వస్తున్నామని చెప్పాల్సింది కదా అని అని అన్నారు. మా ఉత్సాహం అంతగా ఉంది. ఖచ్చితంగా మేము కలిసికట్టుగా ఉండి 15 సంవత్సరాలు మేమే ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తాము అని చెప్పి వస్తున్నది. మధ్యలో యాదృచ్ఛికంగా జరిగిన మరో సంఘటన ఏమిటంటే క్లస్టర్ స్థాయి నాయకులతో చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ జగన్మోహన్ లాంటి అనాగరికుడిని, రాక్షసుడిని మళ్ళీ అధికారంలోకి రానిస్తే ఈ రాష్ట్రం అధోగతి పాలవుతుందని ఆయన చెప్పడం అనేది కూడా కొంత ప్రాధాన్యత సంతరించుకున్న అంశంగా మనం భావించాలి. ఇది రాష్ట్రానికి సంబంధించిన అత్యంత ప్రధానమైన వార్తగా ఈ వారంలో వచ్చింది. ఇక యుద్ధానికి సంబంధించి యుద్ధం కొనసాగుతుంది, సశేషం అన్నట్టుగా ఉంది. కాకపోతే కొన్నాళ్ళ నుంచి సీజ్ ఫైర్ అనేది ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య సీజ్ ఫైర్ కొంతకాలంతో హర్మోజ్ జలసంధి ఒక ప్రధానమైన అంశంగా ఉన్న నేపథ్యంలో ఇరాన్ ఎట్టకేలకు దిగొచ్చేసి హర్మోజ్ జలసంధిని ఓపెన్ చేస్తున్నట్టుగా, తెరిచున్నట్టుగా కనిపిస్తోంది. చాలా నౌకలు ఫ్రీగా ఇంకా వెళ్ళిపోవచ్చు. వాణిజ్య నౌకలు ఏ దేశానికి చెందిన వాణిజ్య నౌకలైనా ఇప్పుడు ఆ మార్గం గుండా వెళ్ళవచ్చు అని చెప్పి ఒకటి. కాకుంటే కాల్పుల విరమణ జరిగిన కాలానికి మాత్రమే ఇప్పుడు మేము చెప్పిన ఈ షరతు వర్తిస్తుంది. తర్వాత మళ్ళీ ఏమైనా అడ్డంకులు వస్తే అప్పుడు మేము తర్వాత మళ్ళీ ఆలోచిస్తాం. ప్రస్తుతానికైతే ఈ దిగ్బంధనం నుంచి హర్మోజ్ జలసంధిని మేము ఓపెన్ చేస్తున్నాం అని చెప్పి ఇరాన్ చెప్పింది. కాకుంటే తనదైన స్టైల్లో ట్రంప్ ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు కదా, ఆయన మాత్రం ఇరాన్ని ఒప్పించాం ఎలాగైనా సరే అని చెట్లేసి ఆయన చెప్తూ వచ్చారు. మొత్తానికి దీంతో ముడిపడి ఉన్న ఇప్పుడు పశ్చిమాసియా యుద్ధంతో ముడిపడి ఉన్న మరో యుద్ధం లెబనాన్ వర్సెస్ ఇజ్రాయెల్. ఇది ఒక ప్రక్క ఇరాన్ యుద్ధానికి సంబంధించి చర్చలు జరుగుతున్న వాతావరణంలో కూడా లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడులు చేయటం అనేది చర్చలకు ప్రతిష్టంభనకు ప్రధానమైన కారణమైంది. తొలి విడత ఇస్లామాబాద్లో జరిగిన ఆ చర్చల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా వెళ్ళడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడులు చేయటం అనేది. ఇప్పుడు అక్కడ కూడా సీజ్ ఫైర్ ప్రకటించినట్టుగా ఉన్నారు. ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య 10 రోజుల పాటు సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చినట్టుగా ఉన్నారు. అందువల్ల ఇప్పుడు కొంత ప్రశాంత వాతావరణం నెలకొన్నప్పటికీ దీనికి అంటే ఒకదానికేమో లెబనాన్ ఇజ్రాయెల్కేమో 10 రోజులు, అలాగే ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్కి ఏమో 15 రోజుల పాటు అంటే 2 వారాల పాటు కాల్పుల విరమణ అనేది తాత్కాలికమే. ఒకవేళ చర్చలు జరపాల్సి వస్తే మరో విడత చర్చల కోసం వచ్చే వారం బహుశా ఇస్లామాబాదే వేదిక కాబోతోంది. ఈలోపు కొన్ని షికారులు చేయటం మొదలుపెట్టాయి. పోయినసారి అమెరికా తరపున దేశ ఉపాధ్యక్షుడు వాన్స్, అలాగే మన ట్రంప్ గారి ఆయన స్వయన అల్లుడు కుష్నర్, వీళ్ళిద్దరూ అమెరికా తరపున వెళ్ళారు. అలాగే ఇరాన్ తరపు నుంచి సైనికాధికారులు ఇంకొంతమంది వచ్చారు. ఈసారి ఒకవేళ రెండో విడత సమావేశాలు చర్చలు కనుక జరిగితే యుద్ధ విరమణకు సంబంధించి అది ఇస్లామాబాద్ వేదిక కాబోతుంది. ఈసారి అమెరికా అధ్యక్షుడు ట్రంపే ఆ చర్చల్లో పాల్గొంటారనే ఒక ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అలాగే ఇరాన్ అధ్యక్షుడు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు. ఇంకొంతమంది కీలకమైన వ్యక్తులు కూడా, అంటే వ్యక్తులు ఇన్ ద సెన్స్ ఇజ్రాయెల్ నుంచి కూడా కొంతమంది వచ్చే ఆస్కారం ఉంది. మన ఇరాన్ అధ్యక్షుడితో పాటు ఇంకొంతమంది కీలకమైన సైనిక అధికారులు కూడా చర్చల్లో మాట్లాడే అవకాశం ఉంది. ఈ చర్చలు విఫలం అయితే మళ్ళా కేసు మొదటికే వస్తుంది, యుద్ధం మరింత పెరిగే ఆస్కారం ఉంది. బట్ అలా జరగకుండా ఈ చర్చలు సజావుగా జరగాలని, దక్షిణాసియాలో ప్రశాంతత నెలకొలాలని అందరూ భావిస్తున్నాం. అది జరగాలని మనం కూడా కోరుకుందాం. ఇది కూడా ప్రాధాన్యత సంతరించుకున్న ఒక అంశంగా ఈ వారం వచ్చింది. మరో ఒక విషాదకరమైన వార్తలు కూడా కొన్ని చోటు చేసుకున్న సంఘటనలు. అవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లు రక్తమొడుతున్న దృశ్యాలకు సంబంధించినవి. గురువారం నాడు ఒక మంత్రాలయం, కర్నూలులోని మంత్రాలయం దర్శనానికి, రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్తున్న ఒక వ్యాన్
ఫ్లై యాష్తో వస్తున్న మరో టిప్పర్తో ఢీకొన్న సంఘటనలో 8 మంది దుర్మరణం పాలయ్యారు. వాళ్ళలో ఒకే కుటుంబానికి చెందిన 6 ఉన్నారు. అలాగే 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ సంఘటన అయ్యయ్యో మనం ఇంతది విషాదం జరుగుతుంది అని మాట్లాడుకుంటున్న సందర్భంలోనే ఆ తరువాతి రోజు అంటే శుక్రవారం నాడు మరో ఘోరమైన మరో 2 ప్రమాదాలు జరిగాయి. ఈ 2 ప్రమాదాల్లో 17 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 20-30 మంది దాకా గాయాల పాలయ్యారు. ఒకటి కర్ణాటక సరిహద్దుల్లో జరిగిన ప్రమాదం కాగా మరోటి తమిళనాడు సరిహద్దుల్లో ఏకంగా బస్సు కాలిపోయింది. సో ఇలాగా ఈ వేసవి వస్తుందంటే రోడ్డు ప్రమాదాలు ఎందుకు ఎక్కువగా జరుగుతాయనే దాని మీద తీవ్రమైన అధ్యయనం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా జరుగుతున్న దాంట్లో వాతావరణంలో బస్సు ప్రమాదం జరిగితే వెంటనే బస్సు కాలిపోవటం, దగ్ధమైపోవటం అనేది ఏమిటి అనే దాని మీద మన రాష్ట్ర ప్రభుత్వం కొంత ఆలోచించినట్టుగా ఉంది. ఆ వార్తకు సంబంధించింది కూడా ఒకటి వచ్చింది. ఏంటంటే ఆ వార్త ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఆస్కీ ఉంది కదా, దానికి ఒక బాధ్యత అప్పచెప్పారు. అసలు స్లీపర్ బస్సులు ఎందుకు కాలిపోతున్నాయి అని చెప్పి చేస్తే వాళ్ళు పెద్ద అధ్యయనం చేసి జర్మనీ, చైనా లాంటి పెద్ద పెద్ద దేశాల్లోనే స్లీపర్ బస్సులు పూర్తిగా రద్దు చేశారు. ఎందువల్లనంటే స్లీపర్ బస్సు మెకానిజం వేరేగా ఉంటుంది. దాని ఇంజిన్ కావచ్చు, లేకపోతే అవన్నీ కొంత లోపభూయిష్టంగా ఉంటాయి. అందువల్ల ప్రమాదం జరిగిన వెంటనే అగ్నికి ఆహుతయ్యే ఆస్కారం ఉంది కనుక స్లీపర్ బస్సులను పూర్తిగా నిషేధించాలి ఆ దేశాల్లో మాదిరిగానే అని చెప్పి ఒక సజెషన్తో వచ్చింది. ఇప్పటికిప్పుడే వెంటనే చేయటం అనేది కష్టం కనుక 22 మాసాల లోపు ఈ మార్పులు చేర్పులన్నీ జరగాలని ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళందరికీ స్లీపర్లని సీటర్స్గా మార్చుకునే అవకాశం కావాలంటే కొంత టైం కావాలి కనుక 22 మాసాలు ఉంటాయి. 22 మాసాల తర్వాత స్లీపర్ బస్సు దొరికితే వాటిని ఇంకా సీజ్ చేసేయడం, వన్స్ ఫర్ ఆల్ సీజ్ చేయటం, వాళ్ళకి ఫైన్ వేయటం కాదు అని చెప్పి ఆస్కీ అడ్మినిస్ట్రేటివ్ కాలేజ్ ఆఫ్ ఇండియా చేసిన సూచనలు ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నవి. మనము ఇందాక దాకా మాట్లాడుకున్న ప్రమాదాలకు సంబంధించి ఈ ఏడాది ఈ 4 నెలల్లో గత ఏడాది చివరిలో జరిగిన అగ్ని ప్రమాదం, అన్ని అగ్ని ప్రమాదాలు ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా కూడా ఆ బస్సు ఆగుతైపోవటం అనేది జరుగుతుంది. ఎందుకంటే రాత్రులు ప్రయాణించడానికి ట్యాంకర్ నిండా ఆయిల్ పెడతారు కనుక అవి రాపిడికి గురయ్యి పగిలిపోయే ఆస్కారం ఉందని చెప్పి ఇప్పుడు జరిగిన ఈ ప్రమాదంలో ఒకటంటే టైర్ పేలిపోయింది అని చెప్తుంది. ఎందుకంటే సమ్మర్ బాగా పెరిగిపోయింది. అంటే ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో, కర్నూలు ఆ పరిసర ప్రాంతాల్లో వేసవి ఎక్కువగా ఉన్న కనుక పీడనము పెరిగి ఆ టైర్లు కనుక ఎక్కువ పీడన కనుక శక్తి కనుక కలిగితే టైరు ఫెయిల్ అయ్యి టైరు ఊడిపోగానే బండి వెళ్ళిపోయి పడిపోవటం, బోల్తా పడిపోవటం ఇలా జరిగింది. సో అది ఒక ప్రక్క జరుగుతూ ఉండగా ఈ స్లీపర్ల వల్ల జరుగుతున్న ప్రమాదాల నివారణకు స్లీపర్లు నిషేధించడమే ఉత్తమ మార్గం. ఎందుకంటే కావాలంటే ఫ్లెక్సిబుల్ సీట్లు పెట్టుకొని ప్రయాణాలు చేస్తే బాగుంటుందనే ఒక సూచనతో ఆ స్కీమ్ ముందుకు వచ్చింది. అది నిజంగానే సమంజసమైన దానిలా కనిపిస్తుంది. స్లీపర్ పేరుతో ప్రాణాలు పోగొట్టుకునే కంటే రాత్రులు ఒక్క పూట రాత్రులు పడుకోకుండా ఉంటే ఏం కాదు కదా అనే ఒక దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ స్లీపర్ని డిస్కరేజ్ చేయటమే మంచిదనే భావన అటు ప్రయాణికుల్లో కూడా వస్తుంది. ఇవి వారం వార్తా సమాహారంలోని కొన్ని వార్తలకు సంబంధించిన విశ్లేషణలు. ఇలా వచ్చే వారం మరిన్ని వార్తలతో నేను మీ ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.